హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు 2000 సంవత్సరాల నాటి పురాతన బ్రహ్మదేవుడి ఆలయం గురించి తెలుసుకుంటూ దర్శించుకున్నారండి. అందరి తలరాతను ఆ బ్రహ్మదేవుడు రాస్తూ ఉంటే ఆ బ్రహ్మదేవుడు తలరాతను మార్చిన ఆలయం ఇది. మరి అంత గొప్ప ఆలయం కదా ఇది. దాని గురించి, దాని చరిత్ర గురించి, దాని విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా. మరి ఈ వీడియోలో ఆ విశేషాలన్నీ తెలుసుకుందామా. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. 2000 సంవత్సరాల ముందే ఆలయం నిర్మించినట్టు మనకు ఆధారాలు ఉన్నాయన్నమాట. అదే తిరుపత్తూరులో గల బ్రహ్మపురేశ్వర ఆలయం. ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందామా. ఈ సృష్టిలో ప్రతి జీవిని, చీమను మొదలుకొని ఈగ, దోమ, ప్రతి దాన్ని బ్రహ్మే సృష్టిస్తాడు కదా. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ సృష్టి అంతా నేనే సృష్టిస్తాను, నేను లేకపోతే సృష్టే లేదు, నేను ఈ లోకాలన్నిటికీ అధిపతిని అనే గర్వం బ్రహ్మకు మొదలయ్యింది. మనిషికైనా దేవుడికైనా ఆళ్ళలో ఉన్న గర్వం వాళ్ళ పతనానికి దారితీస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా జరిగింది. ఆ గర్వం అణచాలని శివుడు ఆ బ్రహ్మదేవుడు తలల్లో ఒక తలను నరికి మెళ్ళో వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా సృష్టించే శక్తిని కూడా బ్రహ్మ కోల్పోయేలా చేశాడనమాట. అప్పుడు కానీ బ్రహ్మ తన తప్పేంటో తెలుసుకోలేకపోయాడు. ఎలాగైనా శివుణ్ణి ప్రసన్నం చేసుకొని తన శక్తిని తిరిగి తెచ్చుకోవాలని ఎన్నో శివాలయాలకు తిరిగాడు. అలా తిరుగుతున్న క్రమంలోనే సూర్యభగవానుడు బ్రహ్మకు కలిసి తిరుపత్తూరుకు వెళ్ళి స్వయంభూగా వెలిసిన శివుణ్ణి దర్శించి అభిషేకం చేసుకుంటే ఆయన త్వరగా ప్రసన్నమవుతారని చెప్పారు. అప్పుడు బ్రహ్మ ఈ తిరుపత్తూరులో స్వయంభూగా వెలిసిన శివుడికి అభిషేకం చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న కోనేరు నుండే రోజు నీళ్లు వెళ్ళి ఆ శివుడికి అభిషేకం చేసేవాళ్ళంట. ఇదే కాకుండా ఇక్కడే 12 శివలింగాలను ప్రతిష్ఠించారు. వాటిని ద్వాదశ జ్యోతిర్లింగాలుగా అనుకొని వాటికి కూడా రోజు అభిషేకం, పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. క్రమక్రమంగా ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ శివుడి కోపం అంతా పోయి బ్రహ్మకు మళ్ళీ ఆ సృష్టించే శక్తిని తిరిగి ఇచ్చేశారనమాట. ఈ ఆలయంలోనే బ్రహ్మదేవుడు తన తలరాతను మార్చుకున్నాడు గనక ఈ ఆలయానికి బ్రహ్మపురేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఎందుకంటే బ్రహ్మతో పూజలు అందుకున్న శివుడు కదా. అందుకని బ్రహ్మపురేశ్వర టెంపుల్గా అప్పటి నుండి ఈ ఆలయం పూజలు అందుకుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఆ బ్రహ్మదేవుడితో ప్రతిష్ఠించబడిన 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నమాట. ఈ ఆవరణలోనే మొత్తం ఇప్పటికీ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మనం వీటిని చూడొచ్చు. ఇది ఆలయం పక్కగా ఉంటుందన్నమాట. ఆలయం లోపల మొత్తం వీడియో ఏమీ తీయలేదండి. ఎందుకంటే ఆలయానికి చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారు. అందువల్ల లోపల వీడియో తీయడానికి కుదరలేదు. ఆలయం పక్కన కొంచెం లోపల వీడియో తీశానమాట. ఇది ఇప్పుడు మీరు చూసారా, ఇవి ప్రతి శివుడికి ఎదురుగుండా నంది ఇలా చూడండి, ఇలా చిన్న చిన్నగా 12 శివలింగాలు ఉంటాయన్నమాట మనకి ఇలా ఆవరణలో. ఇక్కడ బ్రహ్మదేవుడు తన తలరాతను మార్చుకున్నాడు గనక ఈ ఆలయంలోనే బ్రహ్మకు గుడి ఉండేలా శివుడు వరమిచ్చాడనమాట. అందుకని ఇక్కడ బ్రహ్మకు విడిగా ఒక దేవాలయం ఉంటుంది. ముందు పరమేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత బ్రహ్మదేవుని ఆలయానికి వెళ్తాం. ఈ పరమేశ్వరుని ఆలయానికి పక్కగానే బ్రహ్మదేవుడి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఉదయం 8 బ్రహ్మదేవుడికి అభిషేకం జరుగుతుంది. దానికి స్పెషల్గా టికెట్ ఉంటుంది. మనము అభిషేకం చేపించుకోవాలనుకుంటే టికెట్ తీసుకోవాలి. అదే టయానికి వెళ్తే మన అభిషేకాన్ని చూడవచ్చు. ఈ అభిషేకం పంచామృతాలతో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన భక్తులు మామూలుగా అర్చన చేయించుకోవచ్చు, లేకపోతే మన జాతకానికి సంబంధించిన పేపర్లు తీసుకువెళ్తే ఆ బ్రహ్మదేవుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మనకి ఇస్తారనమాట. ఆ విధంగా మన తలరాతను మార్చుకోవచ్చు అని భక్తుల విశ్వాసం. అలాగా బ్రహ్మదేవుడు పాదాల వద్ద జాతకం పెట్టి పూజ చేయించుకోవాలంటే దానికి ఒక టికెట్ ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలాగే టికెట్లు ఉంటాయి. లేకపోతే ఆన్లైన్లోనైనా అభిషేకం టికెట్లు అవి తీసుకోవచ్చు. ఈ బ్రహ్మదేవుడి ఆలయానికి వెళ్ళాలంటే తిరుచి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. బ్రహ్మ తలరాతను మార్చుకున్నారు కనుక మన తలరాతను కూడా మారిపోతాయని భక్తుల నమ్మకం అండి. అసలు ఈ గుడి ఎప్పుడూ ఖాళీగా ఉన్నదంట. పిల్లలతోటి, పెద్దవాళ్ళతోటి, వాళ్ళ జాతకం పేపర్లతోటి సందడిగా ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో కూడా జనం బాగా ఉన్నారండి. పిల్లలు వాళ్ళ జాతక పేపర్లు తీసుకొని
పేరెంట్స్ వచ్చారనమాట ఇక్కడికి. ఇక్కడ అమ్మవారు బ్రహ్మనాయకిగా లేకపోతే బ్రహ్మ సంపద్గౌరిగా పూజలు అందుకుంటున్నారు. ఈ బ్రహ్మదేవుడు ఆలయంలో పసుపు రంగుకి విశిష్టమైన స్థానం ఉందండి. మనం పూజా సామాన్లు అవి తీసుకెళ్లేటప్పుడు ఒక పసుపు రంగు గుడ్డముక్క కూడా ఇస్తారనమాట. అది మనము అర్చన చేయించుకున్నప్పుడు దాన్ని స్వామివారికి సమర్పిస్తారు. అంతేకాకుండా మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది బ్రహ్మదేవుడు అనమాట. ఇలాగా అభిషేకమైన తర్వాత పసుపు రంగులో అలంకరిస్తారు. అంతేకాకుండా ఇక్కడ బ్రహ్మదేవుడు కలువ పువ్వులో పద్మాసనంలో కూర్చొని దర్శనమిస్తూ ఉంటారనమాట. చూడండి, పసుపు రంగులో ఉన్నారు కదా, అందుకనే మనము అంటే భక్తులు ఆ బ్రహ్మదేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు క్లాత్ని కూడా తీసుకొని ఇస్తే మంచిదే అని ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విశేషం ఉందండి. అదేంటనుకుంటున్నారా? యోగ శాస్త్రాన్ని మనకి పుస్తక రూపంలో అందించింది పతంజలి మహర్షి కదండి. ఆ పతంజలి మహర్షి యొక్క సమాధి మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. బ్రహ్మదేవుడి ఆలయానికి పక్కగానే. ఇక్కడ కొంతసేపు కూర్చొని ధ్యానం చేస్తే మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అందుకే అక్కడ వెళ్ళిన భక్తులు ఆ సమాధి ఎదురుగుండా కొంతసేపు కూర్చొని ధ్యానం చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ దేవుడి ఊరేగింపుకు వాడే రథం అండి. ఈ ఆలయానికి ఎదురుగుండానే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, పసుపు రంగు క్లాతులు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఇవేనండి అవి. వీటితో పాటు పువ్వులు, ఆ పూజకు సంబంధించినవన్నీ అమ్ముతారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది దిష్టికి గుమ్మం ముందు కట్టుకుంటే పోతుందని ఏవో పిలకలు అమ్ముతున్నారండి. కందగడ్డల్లా ఉన్నాయి, మరి అవేంటో అర్థమవలేదు. నా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ బ్రహ్మదేవుడు ఆలయం మన తలరాతలు మారుస్తారా అంటారండి. వీలైతే తిరుచుకెళ్తే ఒకసారి అటు కూడా వెళ్ళి ఈ బ్రహ్మదేవుడిని దర్శించుకొని రండి.